జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు తిరుచెందూరు క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తన్మయత్వంతో కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తూ ఉండగా ఒక అద్భుతమైన స్తుతి చేశారు. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి శరీరంలో అణువణువును వర్ణించారు. అందుకే మంగళవారం రోజు భావం తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యుని ఎలా కీర్తిస్తున్నారంటే, సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం లసత్తేమ పట్టేన విద్యోతమానాం కటింభావయే స్కందతే దీప్యమానాం అంటూ కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక ప్రకాశవంతమైనటువంటి బంగారు గదిలో ఉన్నప్పుడు ఆయన శరీరం మొత్తం కూడా బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆదిశంకరాచార్యుల వారి మనోనేత్రానికి దర్శనమిస్తున్నారు. అందుకే ఇక్కడ సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం అన్నారు. బంగారు ఆభరణాలతో అద్భుతంగా మెరిసిపోయేటటువంటి బంగారపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య నీకు నమస్కారం అని అర్థం. క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం అంటే అర్థం ఏంటంటే, అలా మెరిసిపోతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన నడుముకి ఒక బంగారపు రంగు వస్త్రాన్ని ధరించి ఉన్నారు. ఆ నడుముకి గణగణ గణగణ మోగేటటువంటి గంటలు కనిపిస్తున్నాయి, పూసలు కనిపిస్తున్నాయి అనే అర్థంలో క్వణత్కింకిణీ మేఖలా శోభమానాం అంటూ కీర్తిస్తున్నారు. లసద్దేమ పట్టేన విద్యోతమానాం అంటే ఆ బంగారపు రంగు వస్త్రాన్ని నడుముకు ధరించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన నడుముకి ఒక బంగారపు రంగు పట్టీని కూడా ధరించి ఉన్నారు అనే అర్థంలో లసత్తేమ పట్టేన విద్యోతమానాం అంటూ కీర్తిస్తూ కటింభావయే స్కందతే దీప్యమానాం అలా నడుముకి బంగారపు రంగు వస్త్రం ధరించి ఆ వస్త్రం మీద గణగణమనే గంటలతో పూసలతో పాటు బంగారపు రంగు పట్టీని ధరించి ఉన్నావు. ఆ పట్టి అత్యంత వైభవంగా ప్రకాశిస్తోంది స్వామి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తన మనోనేత్రంతో దర్శించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని, ఆయన నడుముని ఈ శ్లోకంలో అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆ తర్వాత భుజంగ స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కీర్తిస్తున్నారంటే, పుళిందే శకన్యా ఘనాభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్వామ్యహం తారకే తవోర స్వభక్తావనే సర్వదా సానురాగం అంటూ కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో వల్లీదేవితో కూడి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆదిశంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. ఎలా కీర్తిస్తున్నారంటే, ఇక్కడ వల్లీదేవి బంగారపు రంగు ఆభరణాలన్నిటినీ కూడా ధరించి, బంగారు ఆభరణాలు ధరించి అద్భుతంగా మెరిసిపోతూ ఉంటే వల్లీదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆలింగనం చేసుకున్నారు. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు వల్లీదేవి శరీరం ఏ విధంగా అయితే ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉందో, వల్లీదేవి హృదయాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హృదయం కూడా వల్లీదేవి శరీర ప్రభావం వల్ల ఎరుపు రంగులోకి మారిపోయింది అంటూ ఇక్కడ శంకరాచార్యుల వారు స్తుతి చేస్తున్నారు. అందుకే పుళిందే శకన్యా ఘనాభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీర రాగం అంటే పుళింద వంశానికి చెందినటువంటి శ్రీవల్లిని వివాహం చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లిని ఆలింగనం చేసుకోవటం ద్వారా శ్రీవల్లి శరీర శోభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా వచ్చి ఆయన శరీరం కూడా ఎర్రగా మెరిసిపోతోంది అని అర్థం.
నమస్వామ్యహం తారకే తవోరా, తారకాసురుని సంహరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి నీకు నమస్కారం. స్వభక్తావనం సర్వదా సానురాగం అంటే ఎల్లప్పుడూ భక్తుల మీద నీ అనురాగాన్ని ప్రసరింపజేయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గరుడ పురాణంలో చెప్పబడినటువంటి 4 ప్రధాన దానాల విశిష్టత ఏంటో, ఏ దానం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో, ఏ దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అంటే కోట్ల కొద్ది విష్ణునామాలు పెట్టుట కృష్ణనామం ఎంత ఉన్నదో, ఆ శక్తి అంత విశేషమైనది, అంత ఉన్నది. అంటే దీనికి ఉపనిషత్ సహాయంతో కొన్ని అర్థములు చెప్పవచ్చు, మంత్రశాస్త్ర సహాయంతో చెప్పచ్చు. మంత్రశాస్త్రంలో స్పష్టంగా గోపాల మంత్రం అనేది చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే కృషిర్భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక, స్పష్టంగా చెప్పాడు. కృష్ అనే శబ్దానికి భూసత్తాయామని ధాత్వర్థం. భూసత్తాయాం సంస్కృత ప్రకారంగా భూ అంటే సత్తా అంటే ఉనికి అని అర్థం అండి. కృష్ అనే ధాతువుకి ఉనికి, ఉనికి అంటే అర్థం ఏంటి? ఉండుట. ఇప్పుడు తెలుగులో అర్థమైపోయింది కదా, కృష్ అంటే ఉండుట. ఉండుట అంటే అర్థం ఏంటి? శాశ్వతమైన ఉనికి అని అర్థం. ఇక్కడ ఎవడు శాశ్వతమైన వాడో వాడు సత్. సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అన్నారు ఆదిశంకర భగవత్పాల్ వారు. సత్తామాత్రం భగవంతుడు అంటే కేవలం ఉనికి. ఎంత మంచి మాట అండి! సత్తామాత్రం అనే మాట చాలా విశేషం అండి. భగవంతుడి పని ఏమిటో ఉండడమే అని పనిట. మనవుదే అంతే కదండి, మనం ఉంటాం, ఉంటూ ఉంటాం, పోతూ ఉంటాం అని ఎప్పుడు ఉంటాడు. ఉండేవాడు ఎప్పుడు పరమాత్మే, ఉండి పోతూ వస్తూ ఉండేవాడు జీవుడు. ఇది తేడా ఇక్కడ. కానీ భగవంతుడి లక్షణమే ఉండడం. ఉన్నాడు అండంలోనే అన్నీ ఉన్నాయట. ఉన్నాడు ఎలా ఉన్నాడు? చిద్రూపుడై ఉన్నాడు, ఆనందరూపుడై ఉన్నాడు. కానీ సత్ అనగానే రెండు. కనుక సత్ అనే అర్థము కృష్ అనే పదానికి ఉన్నది. కృష్ అంటే ఇప్పుడు ఏం తెలిసింది? సత్. ఇక నకారం నిర్వృతివాచక, ఏకాక్షర నిఘంటువులు మొదలు తీస్తే నా అనే శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంశం బట్టి మనం చూస్తే నా అంటే నిర్వాణము. నిర్వాణం అంటే శుద్ధమైన ఆనందం అని అర్థం. శుద్ధమైన ఆనందం, అదొక ఆనందం ఉందండి. శుద్ధానందం ఒకటి, శుద్ధం కానందం ఉందంటే ప్రపంచంలో మన ఆనందములు అనుకుంటూ అన్నీ కూడా శుద్ధము కానివే, కల్తీలు. శుద్ధమైన ఆనందం ఒక్కటే, అది పరమాత్మ మాత్రమే. అందుకే ఆనందం కావాలని తకతకలాడే జీవుడా, ఆనందం అంటే భగవంతుడు మాత్రమేరా అని ఋషులు ఘోషిస్తున్నారండి. అది విడిచి ఇంకన్ని పడుకులు పెడుతున్నాం. ఎంత చెప్పినా ఆయన పక్కనే పెడుతూ ఇవి ఆనందములు అనుకుంటూ భ్రమిస్తున్నా ఆయువులైపోతున్నాయి. ఎవడో తెలుసుకుంటాడు ఆనందం అంటే బ్రహ్మం మాత్రమే, శుద్ధం అదొక్కటే, మిగిలినవన్నీ భ్రాంతులే. అందుకే అన్ని భ్రమానందాలే, ఒకటే బ్రహ్మానందం. తెలుసుకోండి, అన్నీ జడానందాలే, ఒకటే చిదానందం. ఒక చేదు పదార్థం మీద పంచదార జల్లుకుని తింటున్నట్లుగా మనం విషయాలపైన ఆనందం అనే భ్రాంతి జల్లుకుని ఆరగిస్తున్నాం. కోటి ఎంతసేపు ఉంటుందండి, కరిగిపోయి చేదు తగులుతుంది. అందుకే విషయాలు మొదట ఆనందం అనిపిస్తాయి, తర్వాత అసలు దుఃఖానుభవం తర్వాత వస్తుంది. ఇక్కడ స్వతసిద్ధ ఆనంద ఘనుడెవడు? పరమాత్మే. అందుకే నా అనేటువంటి మాట నిర్వృతి. అయితే అది జడానందం కాదు కనుక దాన్ని చిదానందం అనాలి అన్నాడు. కృష్ అంటే సత్, నా అంటే చిదానందం, కృష్ణ అంటే సచ్చిదానంద అంటే పరబ్రహ్మ అని అర్థము. కానీ కృష్ణ శబ్దం నేరుగా ఇది అర్థం. ఇంకా తర్వాత ఎన్నో చెప్పచ్చు. నల్లనివాడని అర్థం తర్వాత చెప్తాడు, ఇది వ్యవహారం. నేను చెప్పింది అసలు అర్థం. మనకి వేదాల్లో కూడా కృష్ణ శబ్దం ఉంది. వేదం కృష్ణుడి కంటే ముందుంది. ఆ మాటకు వస్తే కృష్ణుడు కూడా పుట్టక ముందు నుంచే ఉన్నాడు. కనుక పుట్టక ముందే ఉన్న కృష్ణుడు పుట్టక ముందే ఉన్న పేరుతో పుట్టాడు. అదే సచ్చిదానంద ఘన. అందుకే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః అని శాస్త్రం చెప్పడానికి అధికారం ఇక్కడ. అయితే వయం నుమః ఉంది పద్మపురాణంలో. కానీ పండితులు నుమః ఉన్నప్పుడు చతుర్థి విభక్తి ఉండకూడదు అంటారు. కనుక పురాణం అలా అనుకోదు, వాళ్ళు రాసేస్తారు అంతే. వాళ్ళలో వ్యాకరణ దోషం చూడకుండా ముందే చెప్పాం. అయినా పండితులు సంతృప్తి కోసం నమో నమః అని కలిపాం ఇక్కడ. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ. 3 మాటల్లో కృష్ణుడు అంటే ఏంటో చెప్పేశారు చూడండి. సచ్చిదానంద ఘనుడు అది తత్వత అర్థం. ఆయన లీలగా విశ్వోత్పత్యాది హేతవే సృష్టిశలైకారకుడు. అయితే అయ్యాడయ్యా ఆయన సచ్చిదానంద ఘనుడే ఒప్పుకుంటాం.
విశ్వోత్పత్యాది హేతువే, ఒప్పుకుంటాం. నాకేం ప్రయోజనం? తాపత్రయ వినాశాయ, తాపత్రయం పోగొడతాడు. అలాంటి శ్రీకృష్ణాయ నమో నమః ఒక్క నామాన్ని ఆవిష్కరించుకోవడం 3 అందమైన మాటలతో భాగవత మహాత్మ్యానికి ముందు పద్మపురాణంలో వ్యాసులు వారు ఎంత అందంగా చెప్పారండి ఇక్కడ. కానీ కృష్ణ అనే దానికి ఇది ఒక అర్థం ఉంది కదా. ఇంకా చాలా ఉన్నాయిలండి. అన్నీ కల్పించాడు ఒక మహానుభావుడు, నారాయణ భట్టాత్రి. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మతా కిలాభిలపత్ జగదగకర్షిత్వం వా కథయదృశి కృష్ణనామ తే వ్యతనోత్తన్నాడు ఇక్కడ. జగదగకర్షిత్వం వా, కర్షణము అంటే లాగుట అని అర్థం ఇక్కడ. కర్షకుడు అని వింటూ ఉంటాం. కర్షకుడు ఏం చేస్తాడంటే భూమిలో పనికిరానిదంతా తీసేస్తాట, రాయి రప్ప కలుపు అని తీసి పారేస్తాడు. అలాగే లాగి పారేయాలి భగవంతుడు. అలాగా ఆయన మనలో పేరుకుపోయిన కూరుకుపోయిన పాపమన్నీ పట్టి లాగి పారేస్తాడు. ఏది కలుపో ఏది అసలు మనం నిర్ణయించగలమా? అది ఆయనగా అప్పచెప్పిస్తే నీలో పాపములన్నీ తీసి పారేసేవాడు వాడు కృష్ణుడు. 2 అర్థాలు బాగున్నాయి కదా. ఏదో ఒకటి ఎంచుకుంటారా? ఎందుకంటే ఇది జరిగితే కానీ అది రాదు. సచ్చిదానంద ఘనుడు అర్థం కావాలంటే ముందు పాపాలు పోవాలి, లేకపోతే రుచి తెలియదు ఇక్కడ. అందుకే పాపనాశకుడు అయినా అంటే సచ్చిదానందం కోసం ఒకటి, పాపనాశనం కోసం ఒకటి కాదు, రెండిటికీ కృష్ణనామమే చాలు. పాపనాశనం చేస్తాడు ఒక అర్థంలో, సచ్చిదానంద ఘనుడిని నేనే అని అనుభవానికి వస్తాడు మరొక అర్థంలో. అదయ్యా భక్తాన్ స్వాత్మని కర్షకం మరొక అర్థం ఇక్కడ. కర్షణం అంటే లాగుట. లాగుట అనే మాటకి ఆను ఉపసర్గ చేరితే, కర్షణానికి ఆ ఉపసర్గ చేరితే ఏమైంది? ఆకర్షణ. ఈ మాట అందరికీ తెలుసు. కర్షణం అంటే తెలియదు కానీ ఆకర్షణ అందరికీ తెలుసు. మామూలుగా లాగేయడం కదండి, ఆసమంతాత్ కర్షణం, బాగా లాగేయాలి. అలా లాగేవాడు పరమాత్మ. అందుకే కృష్ణ అనే పేరు ఎంత గొప్పదంటే నువ్వు లాగేయాలి అయ్యా నన్ను అన్న పేరులో నుండి లాగేసుకొని నువ్వు లాగేసేవాడు నువ్వు. పైగా ఆకర్షణ శక్తి భూమికి ఉన్నది మనకు తెలుసు. ఆకర్షణ శక్తి విశ్వంలో ఉంది. విశ్వంలో ఆకర్షణ శక్తితో ప్రపంచం నడవదు. భగవంతుడు కర్షణ స్వరూపుడు. ఎలాగో అంటే ఉధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా అనే మంత్రం ఉంది. ఇది భూమికి సంబంధించిన మంత్రం అండి. ఓ భూదేవి, అనంత హస్తములు కలిగిన కృష్ణుని చేత నువ్వు ఉద్ధృతాసి, ఉద్ధరింపబడ్డావన్నాడు. అనంత హస్తములు కలిగిన కృష్ణుట ఎవరైనా మనకు తెలిసి వరాహస్వామి, ఆయన కృష్ణుడి పేరుందా? ఉండొచ్చు. విష్ణువుకు కృష్ణుడు అని పేరుంది. సరే, మొత్తానికి కృష్ణ శబ్దానికి అర్థం వేదం ప్రకారంగా ఏంటంటే ఈ విశ్వంలో భూమి మొదలుకుని అనేక గ్రహములు నక్షత్రములు ఎవడు పట్టినట్టు ఒక పద్ధతిలో ఉన్నాయి. అవునా లేదా? ఎవడు పట్టుకున్నాడు అది తెలియాలి కదా. ఎన్ని ఎవడు పట్టాడండి? ఏదో ఒక పట్టు మీద నడుస్తున్నాయి ఇవనంతా కూడా. అంటే భూమి తిరుగుతున్నా ఒక పట్టు మీద తిరుగుతుంది. ఎవడా పట్టినవాడు? అలా విశ్వంలో అన్నిటి పట్టుకున్న ఒక శక్తి ఉంది. ఆ పట్టుకోవడానికి ఆ శక్తి ఒక చోట లేదు, వ్యాపించింది కనుక విష్ణువు, పట్టుకుంది కనుక కృష్ణుడు. ఇది తెలుసుకోండి చాలు. పట్టుకున్న శక్తి, జగత్తులో ఉన్న ఆకర్షణ శక్తి అంతటికి రూపమిస్తే అదే కృష్ణ. ఎప్పుడూను అంతేకాదు. ఎక్కడ పట్టుకున్నాడో చూడమంటున్నారు. ఆయన పట్టుకోకపోతే ఈ భూమి కూడా శీర్ణమైపోతుందన్నాడు. ఆయన పట్టు మీద ఉంది ఇక్కడ భూమి కూడా. అలా అన్నీను. అలాగే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం, ఏ అవయవాలకు ఆ అవయవము అలా విడిపోకుండా శరీరం అంతా నేను అని ఒకే బిందువు చుట్టూ పట్టు మీద ఉంది. ఎవడా బిందువు అంటే ఇంద్రియాలకి, లోపలున్న ప్రాణశక్తులకి, నాడులకి కేంద్రమై ఎవడు పట్టి లోపలున్నాడో ఆ పరమాత్మయే కృష్ణుడు. కనుక అద్భుతమైన శబ్దం, పరమాత్మ పట్టు మీద నీ బ్రతుకుందిరా. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, పైగా షష్ఠీ తిథి కూడాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైన సుదినంగా చెప్పచ్చు. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువగా ఉన్నవాళ్ళు కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక దవనంతో కనుక పూజించినట్లయితే చాలా చక్కటి అదృష్టం పట్టి తీరుతుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం కనుక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా అనేక రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిగతిని పొందుతారు. మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి అధికారాలు కూడా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వారికి విజయం కూడా చేకూరుతుంది అంటోంది శాస్త్రం. సుబ్రహ్మణ్యోం అంటూ 11 సార్లు ఇంటి వద్ద ధ్యానం చేసిన అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిగిస్తాడు. అంతేకాకుండా మతిమరుపు కలిగి కొంత చదువు మర్చిపోతున్నటువంటి విద్యార్థులు కూడాను ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న ధ్వజస్తంభం వెనకాల ఉన్న తొట్టిలో కేజింబావు ఉప్పు పోసి నమస్కారం కనుక చేసినట్లయితే మతిమరుపు అనేటువంటి లక్షణం నుంచి బయటపడి ఏకసంతగ్రాహితత్వం అలవాడేందుకు ఆస్కారాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రిక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:13 తిథి షష్ఠి సాయంకాలం 4:08 వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 7:05 వరకు. వర్జం మధ్యాహ్నం 11:39 నుంచి 1:05 వరకు. వర్జం మరల రాత్రి 12:20 నుంచి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:58 నుంచి 11:47 వరకు. అమృతకాలం సాయంకాలం 4:07 నుంచి 5:36 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30 నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగాను అలాగే షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరం. సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు దవనంతో పూజ చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానము యొక్క అభివృద్ధి అలాగే వాళ్ళలో సద్గుణాలు అలవడడం అనేటువంటివి సిద్ధిస్తాయి. మంగళవారం కాబట్టి వాస్తవానికి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనదే, షష్ఠి ప్రీతికరమైనదే. ఆ సమ్మేళనం అనేటువంటిది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం ద్వారా వ్యక్తికి త్వరితంగా అప్పులు తీరుతాయి. అలాగనే రుణమోచిక గణేశ స్తోత్రం, రుణమోచిక అంగారక స్తోత్రం, రుణమోచిక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారాను, శ్రీ గణేశ రణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను భౌతికమైన అప్పులతో పాటు పితృ రుణం, అలాగే గురు రుణం, భ్రాతృ రుణం మొదలైనటువంటి 10 రకాల రుణాలు తీరిపోవడం ద్వారా ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక చైతన్యం వికసించడానికి ఉపకరిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమ్మేళనం.
అంటే సమన్వయాత్మకమైన జీవన విధానాన్ని మనం అలవరుచుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సామరస్యమే సనాతనం, సమన్వయమే భారతీయం. ఎట్టి తపంబు చేసెనుకో, ఏ తపస్సు చేశాడో, ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఏ మంచి పనులు చేశాడో, ఎట్టి నిజంబు పలికెనుకో, ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో. కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు. అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం. ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే. ఇలా తల పెట్టినందుకు బలిచక్రవర్తి గాథ అష్టమ స్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం. అటువంటిది ఏకంగా 101 పడగల మీద పాదాలు పెట్టి నృత్యం చేశాడు. మన్మూర్ధిని కాళియపడే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అది ఆయన దయ. కాబట్టి ఈశ్వర, వీడు ఏమి తపస్సు చేశాడు, ఏమి నిజం చెప్పాడు, ఏమి సుకర్మములు ఆచరించాడు, ఈ జన్మలో వీడి పడగల మీద వీడి తలల మీద మీ పాదములు నృత్యం చేశాయా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అదృష్టవంతుడు అంటే, అంత అదృష్టవంతుడై అంత పూర్వజన్మ పుణ్యం ఎక్కడో ఉంది కాబట్టి కృష్ణపాద స్పర్శ తగిలింది. కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏమిటి? వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు, మా మార్పు గుర్తించు. మార్పు గుర్తిస్తే క్షమించాలి, చంపేస్తానంటే ఎలా? అనన్రో అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరతత్వాన్ని. ఏమి ప్రార్థన అండి నాగకన్యలది. అందుకే వింటారు కాళీయమర్దనం. ఎందుకు వింటారంటే కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి. కాబట్టి వాళ్ళు ఈ మాట వాళ్ళన్నారు, బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వలపాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచెనిది నేమం వేమియున్ లేక ఈ అహి నీ పాదయుగాహతింబడచనీడచ్చద్భుతం ఈశ్వర. ఈశ్వర, కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి. అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడికి ఒక అధికారం వచ్చింది. ఏమిటి అధికారము అంటే, ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొందింది. ఆవిడే చెప్పుకుంది, వ్రతముల్ దేవగురు ద్విజన్మభుత సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది కృష్ణ రుక్మిణీ కళ్యాణంలో. అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది. ఈశ్వర, ఏం అదృష్టం వీడిది. మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలేయి. కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన మాకిప్పుడు. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది, ఈసడించి భర్తని మాట్లాడకూడదు. అది భార్యకు ఉండవలసినటువంటి ధర్మం. భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి, ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి, భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు. భర్త ఊరడిల్లేది ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు. నిద్ర పట్టనివాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే, ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాణ్ణి కన్న తల్లిలా నుదురి మీద చెయ్యేసి ఎందుకంత బాధపడతారు? మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు, ఎందుకు అలా బాధ? తప్పు కదూ, అలా బాధపడచ్చా? ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుత్తులో వేళ్లు పెట్టి తలని మిరిందనుకోండి, భర్త నిద్రపోతాడు. మీ చేతకానితనమే ఇలా చేసిందనుకోండి, వాడి తల బద్దలైపోతుంది రాత్రి. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను కావ్య ప్రయోజనం చెప్తున్నాను, నా సొంత అభిప్రాయం కాదు.
రాముడి గౌరవం అంతా సీతమ్మే. నేను చెప్పలేదు, మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో. సీతమ్మే రాముడి కీర్తి. అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది. ఒక పురుషుడి శాంతి, పురుషుడి ఆయువు, పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య యందు ఉంటాయి. ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే 90% కారణం. కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది. అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం. కామపత్ని కాదు, పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది. అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు, ఇహమునందు భోగాన్ని పరమునందు సుఖాన్ని పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు. ఆవిడే లేదనుకోండి, ఎడంభుజం మీదకి ఉత్తరయం తగలకూడదు. ఇహ తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు, ఏ యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు. అంత గొప్ప స్థానం భార్యాస్థానం. కాబట్టి అది ధర్మ ప్రతిపాదన అంటే. వాళ్ళు భర్తని ఈసడించలేదు. అంత తప్పు చేసిన వాణ్ణి, కృష్ణపాదముల కింద ఉన్నవాణ్ణి వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాధ్యం అని అడిగారు. అది స్తోత్రం అంటే, అది ధర్మం అంటే నిజంగా. కాబట్టి ఈ మాటలు అడిగి, కానీ ఒక్క మాట చెప్తాం, గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శ ఉంది. అది సౌకుమార్యంగా తగలలేదు, అది పరమభక్తితో తగలలేదు. అన్నమయ్య అడుగుతాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. ఇలా వెళ్ళి పాదాలు చూడడం కాదు, భావయోగీంద్రులకు పరమయోగీంద్రులకు భావగోచరమైన అన్న అర్థం వేరసలు. దానికి అర్థం ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే ఆయన కూర్చోవాలి. నిలబడి వెంకటేశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, అదేం ధ్యానం? ఆయన కూర్చోవాలి, దా అని నన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టారనుకోండి, పచ్చటి పంచలోంచి నాకు ఆ 2 పాదాలు కనపడుతుంటే నేనేమంటాను? నేను కాదు, శంకరాచార్యుల వారే చెప్పారు, గృహీత్వా హస్తాభ్యాం, స్వామి నా చేతుల్లో ఒక్కసారి పెట్టండి అంటాను. ఇప్పుడు నేను కింద చేతులు ఎడతానా, ఆయన ఎత్తుతారు ఆ పాదాలు? నేను ఇలా 2 చేతులు పడితే ఆయన 2 పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం, నేను పొంగిపోయిలా పట్టుకుని అలా ఉండగలనా? శిరసి నయనే వక్షసి వహన్, వంగిపోయి ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటే, చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు మా అమ్మ పల్సటి గుడ్డలో కర్పూరం బియ్యంలో కలిపి మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఎంత సౌకుమార్యంగా తిత్తిలా మూట నాకు తగిలిందో, అలా స్వామి వేళ్ల చివరి భాగములు నా లలాటమునకు తగులుతుంటే, అందులోంచి ఆ చందనపు వాసన వస్తుంటే పాదాల మీద వాలి మురిసిపోయి ఒక్కసారి గుండెల మీద పెట్టుకుంటానంటే, ఆయన ఇంకొంచెం పైకి ఎత్తితే పాదముల కింద రేఖామయధ్వజుదాకలచాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని దివ్యమైన చిహ్నములను పాదముల కింద చూసి నా తల మీద పెట్టుకుని నేను ధ్యానంలో ఆనందం అనుభవిస్తే, అది ధ్యానమునందు పరమయోగీంద్రులైన వాళ్ళు మాత్రమే దర్శించే పాదాలన్నాడు అన్నమయ్య. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సామాన్యంగా లోకంలో కనిపించేటువంటి అసమర్థత ఇతడిలో కనిపించటం లేదు. నీళ్లు తాగి గాలి పీలుస్తూ పళ్ళు తింటూ కఠిన నియమాలు ఆచరించేటువంటి విప్రులు శారీరకంగా బలహీనులుగా కనిపిస్తారు, కానీ వారు తేజస్సుతో చాలా బలవంతులై ఉంటారు తెలుసా. అందుకే మంచి పని చేసినా చెడు పని చేసినా, సుఖం కలిగించినా దుఃఖం కలిగించినా, పెద్ద పని చేసినా చిన్న పని చేసినా విప్రులను అవమానించకూడదు మనం అని కొంతమంది అంటున్నారు. వేదంలో కానీ ధనుర్వేదంలో కానీ వివిధ యాగాల్లో కానీ విప్రుణ్ణి మించిన వాడు లేడు. మంత్రబలం, యోగబలం, ఆత్మబలాలతో విప్రులు ఈ సమస్త జగత్తును స్తంభింపచేయగల శక్తి కలవారు. మనకు పరశురాముడు ఒక్కడే రాజులందరినీ జయించాడు కదా, విప్రుడే కదా. అగస్త్యుడొక్కడే మహాసాగరాన్ని ఒక్క గుర్కులో తాగేశాడు కదా, విప్రుడే కదా. తస్మాత్ బ్రువంతు సర్వేత్ర వటురేవ ధనుర్మహాన్ ఆరోపయతు శీఘ్రం వై ఆరోపయతు
శీఘ్రం వై తథేత్యూచుర్ ద్విజర్షభాగ ద్విజర్షభాగ. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ బ్రహ్మచారి ఎక్కువ పెడతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు, సమర్థుడవుతాడు, ఇతడికి శుభం కలుగుగాక అన్నారు. ఈ మాట విని విప్రులంతా తథాస్తు అని దీవించారు. అంత పెద్ద పెద్ద విప్రులు ఉన్నారు కదా అక్కడ, ఉత్తమోత్తమైనటువంటి పండితులు, యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఒకే మాట అన్నారు, తథాస్తు, దీవించారు. ఇలా విప్రులందరూ మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చేశాడు. నిశ్చలంగా నిలబడి దాన్ని ఒక్కపారి పరిశీలించాడు. తర్వాత ఆ ధనస్సుకు నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వాళ్ళెవరూ చేయలేదు. ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుం కృష్ణంచ మనసా కృత్వా జగృహే చార్జునో ధనుః. వరప్రదాత ప్రభువు అయినటువంటి ఈశ్వరుడికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడిని మనస్సులో ధ్యానించి అర్జునుడు టక్కున వింటిని పైకెత్తాడు. ఒక్కపారి ఇంతే ఊరికే ఇట్లా ఎత్తేశాడు. ఒక పుష్పగుచ్చను ఎత్తినట్టుగా ఎత్తాడు. రుక్ముడు, సునీతుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్వుడు మొదలైన వారు ధనుర్వేదాన్ని నేర్చుకున్న పండితులు. అంతటి వారే ఎక్కుపెట్టలేని ఆ విల్లును అర్జునుడు విష్ణువు వంటి ప్రభావం కలవాడు గనుక ఒక్క నిమిషంలోనే ఎక్కుపెట్టేశాడు. 5 బాణాలు వరుసగా వేసి 5 బాణాలు ఒకదానికొక కుచ్చుకున్నాయన్నమాట. సంధించి వెంటనే ప్రయోగించాడు. సులభంగా లక్ష్యాన్ని కొట్టేశాడు. అది నేల మీద పడిపోయింది. ఈ తైల చిత్రంలో చూసుకుంటూ తైలంలో చూస్తూ వేసేశాడు. ఇదంతా కనురెప్ప మూసి తెరిచే కాలంలో జరిగిపోయింది. అయితే మరుక్షణంలోనే సభలోనూ ఆకాశంలోనూ హర్షధ్వనాలు చెలరేగాయి. దేవతలు అర్జునుడి శిరస్సుపై పూలవాను కురిపించారు. ఒక్క క్షణం అటు ఇటు చూస్తే ఆ దృశ్యం దొరికేది కాదు వాళ్ళకి. అందరూ అటే చూస్తున్నారు. వేల కొద్ది విప్రులు ఉత్తరీయాలను పైకెత్తారు. వాళ్ళకి కావలసిందే కదా, యంగ్స్టర్స్. ఊపారు, సంతోషపడ్డారు, కేకలు వేశారు, చిళ్ళు కొట్టారు. రాజులందరూ ఆహాకారాలు చేశారు, సమాధానంగా ఆనందపడ్డారు. ఒక పక్క తుర్యానాదాలు చెలరేగాయి, మరోపక్క సూత మాగధులు మధురంగా గానం చేశారు. ఆ దృశ్యాన్ని చూసి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. అదే కదా కావలసింది ద్రుపదుడికి. అర్జునుడికి సహాయం చేయాలని సైన్యంతో వచ్చాడు. అక్కడ హర్షధ్వనాలతో పెద్ద కోలాహలం కూడా ఏర్పడింది. ధర్మరాజు ఇదంతా గమనించి నకుల సహదేవులను వెంటబెట్టుకొని తమ నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండకూడదు నేను అని చెప్పి చిన్నపిల్లలను తీసుకొని బయట వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలే కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళని తీసుకువెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి లక్ష్యం ఛేదించబడటాన్ని చూసి అర్జునుడి వంక చూసింది ఒక్కపారి. అర్జునుడు ఇంద్రుడి వంటి పరాక్రమంతో శోభిస్తున్నాడు. ద్రౌపది తెల్లని పూలమాల పట్టుకొని మెల్లమెల్లగా అర్జునుడి వద్దకు వచ్చింది. వరమాలను అర్జునుడి మెడలో వేసింది. ఆమె చిరునవ్వు నవ్వుకుంది. చిరునవ్వు నవ్వుతోంది, మాట్లాడటం లేదు. కానీ చూపులతోనే మాట్లాడుతుందా అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ద్రౌపదీదేవి ఇంద్రుణ్ణి వరించిన సచీదేవిలాగా ఉంది. అగ్నిదేవుణ్ణి వరించిన స్వాహాదేవిలాగా ఉంది. గోవిందుణ్ణి వరించిన లక్ష్మీదేవిలాగా ఉంది. సూర్యుణ్ణి వరించిన ఉషాదేవిలాగా ఉంది. మన్మథుణ్ణి వరించిన రతీదేవిలాగా ఉంది. శ్రీరాముణ్ణి వరించిన సీతాదేవిలాగా ఉంది. నలుడిని వరించిన ఆ దమయంతి లాగా ఉన్నది, నలదమయంతి. ద్రౌపదీదేవి గెలుచుకున్నటువంటి అర్జునుడిని విప్రుడు ఆశీర్వదించసాగారు, మెచ్చుకోసాగారు. అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకొని స్వయంవర మంటపం నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు స్వయంవర మంటపం నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడి వెంట ద్రౌపది నడిచింది.
అందుకు ద్రుపదుడు అంగీకరించాడు, ఎంతో సంతోషించాడు, సమర్థించాడు. ఇదంతా రాజులు చూశారు. ద్రుపదుడు తన కుమార్తెను ఒక విప్రుడికి ఇస్తున్నట్లుగా వారు గ్రహించారు. గేట్ వేయండి అన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ద్రుపదుడిపై విపరీతంగా కోపించారు. గేట్ మూసేశారు. ఈ ద్రుపదుడు ఇక్కడికి వచ్చిన మనందరినీ లెక్క చేయలేదు. తన కూతురును ఒక విప్రుడికి అంటగడతాడా? మనల్ని చిన్నచూపు చూస్తాడా? మనల్నంతా అవమానిస్తాడా? వీడు చూడండి, వీళ్ళకి చేతకాలే, అయినా చూడండి వీళ్ళ కోపం ద్రుపదుడి మీద పడుతున్నారు. వీడి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, చెట్టును చాలా కాలం నుంచి పెంచి పళ్ళు కాసే సమయానికి చెట్టును నరికేసినట్లుగా ఉంది. వీడు మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడు కనుక ద్రుపదుడిని చంపేద్దాం. ఈ దురాత్ముడి గుణాలను చూడనక్కర్లేదు మనమంతా. వీడి పెద్దతనాన్ని గౌరవించనక్కర్లేదు. పుత్రుడితో సహా వీడిని చంపేద్దాం. వీడి పిలుపులు బాగానే ఉన్నాయి, వీడు చేసిన సత్కారము బాగానే ఉంది, మంచి భోజనాలు పెట్టారు, మంచి విందులు ఇచ్చాడు, బాగానే ఉంది, అంతా బాగుంది. దాంట్లో కూర్చోవటానికి మంచి సీట్లు ఇచ్చాడు, ఏం ప్రయోజనం? వీడు పెట్టిన భోజనాలు బాగానే ఉన్నాయి. అయితే పెళ్లి విషయంలోనే వీడు మనలకు బాగా అవమానించాడు, మోసం చేశాడు. ఈ రాజసభలో వీడికి అసలు రాజనే వాడే కనిపించలేదా? ఇల్లు వెక్కబెట్టలేదు, నిజమే ఒప్పుకున్నాము. ఎవడో ఒక రాజు కంటపెట్టచ్చు కదా. కనుక ఈ కన్య రాజులనే పెళ్లి చేసుకోవాలి కదా అని, నిజమే కదా, వాళ్ళే తీర్మానం, వాళ్ళు అవును నిజమే వాడు నిజమే కదా, నిజమే. ఎవరికి చేయాలి అది అర్థం కాలే ఎవరికి కూడా. పెళ్లి చేసుకోకపోతే అగ్ని నుంచి పుట్టిన ఈమెను మనమంతా ఒక పని చేస్తాం, అగ్నిలోకే తోచేద్దాం, మన దేశాలకు మనం వెళ్ళిపోదాం, పారిపోదాం, అగ్నిలో వేసేసి వీడిని కట్టేసి వెళ్ళి పట్టుకుందాం, అందరూ వెళ్ళి పట్టుకుందాం వీడిని, పట్టుకొని అగ్నిలో వేసేస్తాం. అదో హోమకుండం ఉంది, అక్కడ అగ్నిశాల ఉంది, అగ్నిశాలలో ఉన్నారే, జరుగుతున్నది అగ్ని, దాంట్లో వేసేస్తాం. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చపలత్వంతోనో లోభం చేతనో రాజులందరికీ చెడు చేసి ఉండవచ్చు, అయినా కూడా ఇతడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవటానికి తగినవాడు కాదు. వీడేమో విల్లు ఎక్కిపెట్టుండొచ్చు, ఏదో నేర్చుకున్నాడు, ఏదో 10 రాజుల దగ్గర ఎవరో సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఏదో మంత్రాలు చెప్పేటప్పుడు ఏదో నేర్చుకో ఉండొచ్చు, చిన్నవి వద్దని చెప్తారా? ఆ సమయంలో బ్రాహ్మణార్థానికి వెళ్ళినప్పుడో లేక పుణ్యాహం చేయటానికో వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేయించడానికి వెళ్ళినప్పుడో ఎప్పుడో ఈ బ్రాహ్మణుడు అగ్రహారం నుంచి వెళ్ళి ఆ రాజులు చేసేటువంటి విలువిద్యను నేర్చుకో ఉండొచ్చు. మన రాజ్యం, మన జీవితం, మన సంపద, మన పుత్రులు, మన పౌత్రులు, ఇంకా మన ఇతర దానాలు మనమంతా ఈ ఇప్పుడు క్షేమం కోసమే వినియోగిస్తున్నాం కదా. మనమంతా కూడా ఎంత దక్షిణలు ఇస్తున్నామో. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏ వీధిలో ఉన్నారు, ఏ అగ్రహారంలో ఉన్నారు, ఎవడు వీళ్ళకి బాడిగిల్లు ఇచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వీళ్ళది ఏ వేదం ఇది సరిగా లేదు. మనకు చెందవలసినటువంటి కన్యను వీళ్ళు ఎందుకు పొందారు? వీళ్ళకి కావాల్సింది దక్షిణ, వీళ్ళకి కావాల్సింది దానాలు, ధర్మాలు, మంచి భోజనం. వెళ్ళండి, దానికి ఎంతైనా 5 మాటలు తినరండి, ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనే లేదు. కానీ ఈ పిల్లని ఎందుకు వీళ్ళకి ఇవ్వటానికి వీలేదు. అసలు ఈ ద్రుపదుడికి బుద్ధి లేదు కనుక వాడికే బుద్ధి చెబుదాం, మనం ద్రుపదుడిని చూసుకుందాం, ఈ బ్రాహ్మణులు ఎందుకులే. అటువంటి అవమానం మరొకసారి ఇతరులకు కలగకూడదు. స్వధర్మం రక్షించబడాలి. ఎప్పుడు కూడా రాజులకు ఇలాంటి గతి పట్టకూడదు అని రాజులందరూ మాట్లాడుకున్నారు, ఒక తీర్మానం చేసుకున్నారు. ద్రుపదుడిని వధించాలని ఆయుధాలు పట్టుకొని ముందుకు దూకారు. అవమానమైన వాళ్ళందరూ వచ్చారు. అలా మీదకు వస్తున్నటువంటి రాజులను చూసి ద్రుపదుడు భయపడ్డాడు. ఇక విప్రుల వద్దకు వెళ్ళి శరణు వేడాడు. విప్రులు, మనల్ని మీరే రక్షించాలా, నా గతి చూడండి అని. అప్పుడు మదించిన ఏనుగులాగా మీద పడుతున్నటువంటి ఆ రాజులను భీమార్జునులు ఎదుర్కొన్నారు. రాజులు ఆయుధాలను ఎత్తి వారిని చంపాలనుకున్నారు. అప్పుడు భీముడు ఒక చెట్టును పీకి ఒక్కసారి విదిలించి దాని ఆకులు రాల్చేశాడు. అర్జునుడు పక్కన చెట్టును పట్టుకొని నిలబడ్డాడు. ఆకలంతా పోయిన తర్వాత చూస్తే భయంకరంగా ఉంది ఆ చెట్టు. దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు భీముడు దండం పట్టుకొని నిలబడిన యముడిలాగా ఉన్నాడట. ఆ రూపాన్ని చూసి అర్జునుడే ఆశ్చర్యపోయాడు. వెంటనే ధనస్సు పట్టుకొని ఇంద్రుడిలాగా నిలబడ్డాడు. ఈ సాహస కార్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూసి
బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా అటు చూడు, సింహంలాగాను వృషభంలాగాను విలాసంగాను ఠీవిగాను నడుస్తున్నవాడు, పొడవుగా ఉన్న విల్లును లాగుతూ ఉన్నవాడే అర్జునుడు. తెలుసా నీకు? అవును, నాకు తెలుసు నాన్న, తెలుసు. ఒక్కసారిగా చెట్టును పీకి రాజులందరినీ ఎదిరించి నిలబడి ఉన్నవాడే భీమసేనుడు. తెలిసిందా? ఇలాంటి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు ఈ భూమండలాలలో భీముడొక్కడే, మరొకడు లేడు. దీన్ని చూడటానికి నేను వచ్చాను. ఇంతకుముందు విశాలమైన నేత్రాలు గలవాడు, సింహం వంటి శరీరం గలవాడు, నడక గలవాడు, వినయంతో కూర్చున్నవాడు, పచ్చగాను తెల్లగాను ఉన్నవాడు, పొడవుగా ఉన్న అందమైన ముక్కుతో ఉన్నవాడే ధర్మరాజు. చూడు, అతడిప్పుడు ఇక్కడ లేడు. వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోయాడు కదా, నకుల సహదేవుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఉండకూడదు అక్కడ, ఉంటే తెలిసిపోతుంది, అందుకని వెళ్ళిపోయాడు. పంచపాండవులు లెక్క పెడతారు కదా, అందుకని ముగ్గురిని మాయం చేసుకున్నాడు. ఆయన పక్కన కుమారస్వామిలాగా ఉన్నవారి కూర్చోంటారు చూడు, నకుల సహదేవులు. తెలుసా నీకు? ఆయన వెంట వెళ్ళిపోయారు. చూసావా? నేను చూశానన్నా అన్నాడు. ఈ పాండవులు కుంతీదేవి లక్క ఇంటి నుంచి బయటపడ్డారని నేను విన్నాను అన్నాడు. అప్పుడు రాజులు వీరాలాపాలు చేశారు. వాటిని కృష్ణుడు విని మళ్ళీ బలరాముడితో ఇలా అన్నాడు, అన్నా మనం రంగులోకి దిగరక్కర్లేదు, ఎందుకు దిగాలి, తొందరపడక్కర్లేదు. దేవదానవులందరూ కలిసి వచ్చి ఎదిరించినా పర్వాలేదు, అర్జునుడొక్కడే వారిని ఎదిరిస్తాడు, జయిస్తాడన్నా. అలాంటి ఈ మహావీరుడికి ఈ మానవ మాతృలను జయించడం ఒక లెక్కే కాదన్నా. ఒకవేళ అర్జునుడు మన సహాయాన్ని కోరితే తప్పకుండా సహాయం చేద్దాం, అప్పుడు మనం యుద్ధం చేద్దాం. నిజానికి మనకు ఆ అవసరమే రాదు. పరాభవ పాండుసుతేన చాస్తి. పాండునందనుడనైన అర్జునుడు ఎప్పుడు పరాజయం కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని బలరాముడు నీరు లేని మేఘంలాగా నిశ్చింతగా ఉన్నట్లుగా ఆసనంలో కూర్చున్నాడు. అయ్యో, మంచి పని ఉండేది, ఇప్పుడు ఖండిత నేను యుద్ధానికి వెళ్ళింటే బాగుండు అనుకుంటున్నాడు. ఏం చేస్తావు? మా మేనత్త అయినటువంటి కుంతీదేవి పుత్రులతో కలిసి లక్క ఇంటి నుండి బయటపడిందని విని నాకెంతో సంతోషంగా ఉంది, వారు క్షేమంగా ఉన్నందుకు ఆనందంగా ఉందని కృష్ణుడితో అన్నాడు బలరాముడు. నాకంతే చాలు, నువ్వు వద్దన్నావు సరే, నేను కూర్చుంటున్నాను, కానీ వీళ్ళు బయటపడ్డారే చాలు. నేను కొంచెం లోపలే నాకు అనుమానం ఉండింది, నిజంగా బయటపడ్డారా అని తెలిసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. స్వయంవర మంటపం వద్ద చెలరేగిన రాజుల మదాన్ని అర్జునుడు అణచివేశాడు. అతడి వీర విహారాన్ని చూసి విప్రుల ఆనందానికి అంతులేదు. విప్రులంతా సంతోషపడుతున్నారు, మనవాడు అని ఎంతో పొంగిపోయారు విప్రులందరూ కూడా. మా బ్రాహ్మణులో ఇంత పెద్దవాడు ఉన్నాడు, అందే చాలని. కృష్ణాంజనాలు కమండలాలంతా పైకెత్తారు, కమండలంలో నీళ్ళంతా వేశారు, అందరికీ శాపం ఇచ్చారు. మేము శాపం ఇస్తున్నాం మీకు, అక్కడికి వెళ్ళేది ఆ రాజుల మీద వేసేది శాపం. నువ్వు కోతి అయిపో, నువ్వు నక్క అయిపో, నువ్వు దున్నపోత అయిపో, ఎవరు కాలేదు, ఊరికే వెళ్ళు. కమండలాలు పైకెత్తి చూపి వాళ్ళంతా ఆడించారు, జాగ్రత్త. ఇంకా కొంతమంది కమండలాలతో చూపించి నీళ్లు లేవు కమండలంలో, లేకపోతే నిన్ను భస్మం చేసేస్తానని కొంతమంది. భయపడొద్దు, ఏ బ్రాహ్మణ భయపడొద్దు, నువ్వు మేమున్నాం అని అందరూ కూడా వెనకలేదో వాళ్ళేదో చేసినట్టుగా విజృంభించి పడగొట్టు వాళ్ళను, మేము చూసుకుంటాం, మేము కూడా శత్రువులతో యుద్ధం చేస్తాం, దుష్టులను పడగొడితే ఏం లేదు, ఊరికే ఇట్లా అంటున్నారు అంతే. ఆ మాటలు విని అర్జునుడు నవ్వుతూ, మహాత్ములారా, మీరు ఊరికే ప్రేక్షకులై చూస్తూ ఉండండి, ఎందుకు ఈ గలవ చేస్తున్నారు మీరు? ఊరికే నా పక్క నిలబడండి, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు? దండ తెగిపోతున్నది, జంజం కింద పడిపోతున్నది, ఉత్తరీయం జారిపోతున్నది, ఏంటి కథ మీది? మీరందరూ నా పక్క ఉంటే చాలు, అట్లా ఉండండి, పక్కన నిలబడుకోండి. ఏదైనా వాళ్ళది ఏదైనా వచ్చి ఆయుధం తగిలితే మీ గతి ఏంటి? అట్లా ఉండండి, అదే నాకు చాలు, నాకు కొండంత బలం వస్తుంది. విప్రులారా, మహానుభావులారా, నా మాట వినండి. లేదు రేపటి నుంచి
మా ఏరియాలో ఉండాలి, మీ ఏరియాలోనే ఉంటాను, మా అగ్రహారం వదిలిపోయి మేము ఫ్రీగా మీకు ఇల్లు ఇస్తాం, అట్లనే చేయొచ్చు, తొందర లేదు. మా ఇంట్లో ఉండండి, పైన పోర్షన్ ఖాళీ, మీ అందరికీ అదే కావచ్చు, మీరు ఎంత ఉండండి చాలు, అంతే పర్వాలేదు అని చెప్తున్నారు. వీరి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ చేత కాదు, నేను చూసుకుంటాను కదా, మీరే నాకు అండ, మీరు ఆశీర్వదించండి చాలంతే అని అంటూనే వీళ్ళందరికీ ఏదో మహా ఆనందం, విప్రులందరికీ కూడా. కానీ విప్రులు చిన్న చిన్న పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం గోల. వాళ్ళు విషయాలు వేసింది నాకు నేర్పించారు వాళ్ళే. అది వేసిందే. నేను 100 కొద్ది బాణాలను ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి. బుసగొట్టే పాములను మంత్రాలతో నివారించినట్లుగా వీరిని నివారిస్తాను చూడండి అని ధనస్సును పట్టుకొని భీముడి ప్రక్కన నిలబడ్డాడు. 2 ఏనుగులు శత్రువుల ఏనుగులపై పడినట్లుగా భీమార్జునులు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు, యుద్ధానికి దిగారు. అక్కడ పండుగ వాతావరణం అంతా పోయింది, గోవింది కొట్టకపోయింది. యుద్ధ వాతావరణం ఎలుకొంది, పరిగెత్తిపోవటమే జనమంతా, వద్దు అని. కొంతమంది చూస్తున్నారు పైన, కొంతమంది కింద పడి పైన పడి పరిగెత్తిపోతున్నారు. అమ్మోయ్ ఇదేంటో, మనం భోజనశాలకు పోదాం పదండి, అక్కడ కూడా యుద్ధం జరిగితే చాలు, తొందరగా భోంచేస్తాం పదండి పరిగెత్తారు. కొంతమంది మాత్రం చూస్తున్నారు. అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.